నమస్తే. సిపిఐ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ ఈరోజు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ బొమ్మ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో ఎందుకనంటే రాష్ట్రంలో బండి సంజయ్ కొడుకు చేసిన వ్యవహారం ఏదైతే ఉందో సో సంచలనంగా మారుతూ ఉంది. ఒక పక్క బండి సంజయ్కి సంబంధించిన కొడుకు ఏంటంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు, కావాలని నన్ను హనీ ట్రాప్ కేసు కింద ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళ సైడ్ వాదన. ఇక్కడ స్వయాన బాధితురాలే పోలీస్ స్టేషన్ పోయి నాపై ఇలా జరిగిందని చెప్పేసి కేసు పెట్టడానికి పోతే దానికి సంబంధించిన ఆ సిబ్బంది పోలీసులు కావచ్చు దాదాపుగా 2-3 రోజులు అమ్మాయిని తిప్పించుకొని దాని తర్వాత కూడా అప్పుడు కేసు కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో మరి దీనికి ముమ్మాటికి దీనికి సంబంధించి న్యాయం చేయాల్సిందే అని చెప్పేసి కూడా మహిళా సంఘాలు కావచ్చు అందరూ ఏకమై దీనిపై గలమెత్తుతా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ముందు పాటు మాట్లాడడానికి సిపిఐ పార్టీకి సంబంధించిన నేత ఉన్నారు. మేడం, ఎట్లా చూస్తూ ఉన్నారు? మరి ఒక మహిళా విషయంలో జరుగుతున్న వ్యవహారం విషయంలో ఇప్పటివరకు ఎవరు స్పందిస్తలేరు బీజేపీ పార్టీ తరఫున. సో ఏం చెప్తారు? బీజేపీ పార్టీ సందర్భంగా పార్టీ వాళ్ళని ఎవరు కూడా స్పందించట్లేదు అంటే మనకి ఇక్కడే నిదర్శనం. బీజేపీ నేతలందరూ ఇక్కడే ఉన్నారు. ఇది మచ్చుకు మాత్రమే, ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ కేంద్రంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ఎక్కడ కూడా దీంట్లో ఉన్న ఒక బాలికల్ని కానీ ఏ రకమైన చూసుకున్నా కూడా మహిళల మీద అత్యాచారం చేసిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. మనకు నిదర్శనంగా ఇక్కడ కనబడతా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడెక్కడో రాష్ట్రాలలో ఉండేది, కేవలం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా జరిగిపోతున్నా ఉన్నది. బండి సంజయ్ కొడుకు భగీరథుడు అనే అబ్బాయి ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానీ అండగా ఉండడం వల్లనే వాళ్ళు తప్పించుకోవడం కానీ కేసు పెట్టకపోవడం అనేది జరుగుతూ ఉంది. అమ్మాయి కేసు పెట్టడానికి కోసం కూడా తిప్పించుకొని అమ్మాయే తప్ప అనే ధోరణిలో వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఏ అమ్మాయి అయినా కూడా నాది తప్పంట అని చెప్పి రాదు. ఇమ్మీడియట్గా చెప్పాలని అంటే ఏ అమ్మాయి కూడా నా మీద అత్యాచారం చేయమంటాను ఏ అమ్మాయి అడగదు, చెప్పదు. అండబలం ఉంది కాబట్టి నువ్వు అమ్మాయి మీద అత్యాచారం చేశావు. ఇది ఎప్పుడో జరిగింది. ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే అమ్మాయిని భయపెట్టించి మభ్యపెట్టేసి ఎక్కడో లోపల దాచిపెట్టడం జరిగింది. ఈ బహిర్గతంగా వచ్చి ఈ రోజు అమ్మాయి అతని మీద కేసు పెడితే కూడా కేసు తీసుకోకపోవడం కానీ నిదర్శనం ఏంటి? ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే ఇప్పుడు బీజేపీకి సంబంధించిన మహిళా నేతలు కావచ్చు చాలా పెద్ద మంది నాయకులు చిన్న చిన్న సమస్యల మీద స్పందించే వాళ్ళు ఇప్పుడు ఎందుకు దీనిపై ఒక క్లారిటీ కావచ్చు ఏం మాట్లాడలేకపోతా ఉన్నారు? దొంగలంతా మాట్లాడనే ఉండే మా వాళ్ళని మేము రక్షించుకోవాలన్న ఆలోచనలో ఉన్నది. ఈ రోజు వాళ్ళ మనిషే కదా ఇప్పుడు బండి సంజయ్, వాణి కొడుకే కదా బండి భగీరథుడు. ఎందుకు నువ్వు శిక్షించలేకపోతే? నువ్వు పెద్ద 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 వ్యక్తివి, ఎందుకు నువ్వు ఆదర్శంగా ఉండాలి? ఈరోజు మోడీ గారు ఈరోజు ఎందుకు ఆదర్శంగా లేరు? ఈరోజు నా దగ్గరనే ఈ రకంగా జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రకంగా బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు అతను శిక్షించలేకపోతే? బేటీ బచావో బేటీ పడావో అని చెప్తా ఉన్నారు. ఎక్కడ బేటీని రక్షిస్తున్నారు? ఎక్కడ బేటీని రక్షిస్తలేరు? ఎక్కడ బేటీని చదవనియట్లేదు? చదువుకున్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, వీటిలో చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. కాన్వెంట్లలో ఒకవేళ జరగాలంటే కాన్వెంట్లో ఉంటే పేరెంట్స్ మీటింగ్ అని పెడతారు. పేరెంట్స్ మీటింగ్ అని పెట్టినప్పుడు పేరెంట్స్ వచ్చినప్పుడు మీ పిల్లల ప్రవర్తన ఏదైనా వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడుతూ ఉంటారు. అలాంటిది బండి సంజయ్ వాళ్ళే బేటీ బచావో బేటీ పడావో అనేది. మరి నీ ఏం చెప్తావు? నీ కొడుకుకి ఏం చెప్తా ఉన్నావు? నీ కొడుకుని ఈ రకంగా చేయమని ఊసుగొలుపుతున్నావా? ఏ రకంగా నీ కొడుకు దీన్ని ఈ రకంగా చేయమంటని చెప్పావు? ఒకవేళ నిజంగానే నీవు మంచిగా చేయాలనుకుంటే ఇమ్మీడియట్గా నీ కొడుకు అరెస్ట్ చేయించి లోపల కూర్చోబెడితే అప్పుడు నేను ఎవరైనా నమ్ముతారు, లేకపోతే నమ్మరు. ఖచ్చితంగా మీరందరూ దేశ ద్రోహులు, దేశానికి సంబంధించిన నికృష్టమైన ద్రోహులు వీళ్ళు. అంటే మేము ఎలాంటి తప్పు చేయలేదు, కావాలని రాజకీయంగానే దీన్ని కుట్ర చేస్తా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతాను. నమ్మొచ్చా? ఇది తప్పండి. ఏ అమ్మాయి కూడా నా మీద అత్యాచారం చేసినట్టు కేసు పెట్టదు. మెయిన్ ముఖ్యంగా అది. ఒకవేళ ఆ మాట అనుకుందాం, నువ్వు 50,000 ఇచ్చినా నువ్వెట్లా ఒప్పుకుంటావు? నువ్వే ఒప్పుకున్నావు కదా నేను చేస్తాను, అమ్మాయికి చేస్తాను. మళ్ళీ ఎందుకు అట్లా అంటే నువ్వు చేస్తావు అన్నట్టే ప్రూవ్ అయింది కదా. మన నువ్వు తప్ప చేయనప్పుడు పరారులు ఎందుకు ఉండాలా? నువ్వు పరారులో ఉన్నావు, నువ్వు అత్యాచారం చేసినావు, పారిపోయినావు, 50,000 ఇచ్చినట్టు అని చెప్తున్నావు. నువ్వు నిజమైన నికృష్టమైన నిజాతి నికృష్టుడు అయితే వచ్చే అందరు కలిసి కేసు ఏం నువ్వు తప్పే చేయలేదు కదా. తప్పు చేసినప్పుడు నువ్వు బాధపడాలి, తప్పు చేయనప్పుడు ఎందుకు బాధపడతావు? నువ్వు రా, కేసు ఏదైనా కూడా బలబలాలు చూసుకుంటారు. కోర్టు ఉన్నది, ప్రజలకు న్యాయం చేయాలని అంటే ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా కోర్టు శిక్షించాలి. అప్పుడే కానీ ప్రజలకు కూడా న్యాయం అనేది ప్రభుత్వాలు న్యాయంగా ఉన్నాయి, కోర్టు న్యాయంగా ఉంటాయని నమ్ముతుంది. అంటే ఇదే సమస్యలో ఏదైనా సామాన్య ప్రజలు ఉండుంటే ఇట్లనే ఉండేదా ఈ వ్యవస్థ అంతా? మాకందరికి మీ అందరు కూడా తెలుసు, సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల బేబీ మీద అత్యాచారం జరిగింది. ఇమ్మీడియట్గా 1 వీక్ లోపల అతన్ని
అటాచ్ చేశారు. మరి కనీసం అరెస్ట్ ఎందుకు చేయలేకపోతుడు? ఎందుకంటే పార్టీ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అతనికి అండదండలు ఉండడం వల్ల ఈ తండ్రి అండ చూసుకొని ఈ రకంగా జరుగుతుంది తప్ప ఇదే మామూలు సామాన్య ప్రజలకి ఇలాంటి న్యాయం జరగదు. ఎప్పటికైనా కూడా ఈ ప్రభుత్వాలకు గట్టిగా ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఒక మహిళగా మీరేం చెప్తారు అసలు? మహిళగా డిమాండ్ ఒకటే, మహిళా బాలిక అయితే అమ్మాయి అయితే ఉన్నదో అమ్మాయికి న్యాయం చేయాలి, అమ్మాయికి రక్షణ కల్పించాలి. బండి సంజయ్ కొడుకును ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి లోపలేయాలి. ఒకవేళ తండ్రిని కొడుకు అరెస్ట్ చేయకపోతే తండ్రిని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే కొడుకు వస్తాడు. ఖచ్చితంగా ఈ రకంగా చేస్తే ప్రభుత్వాలు కూడా కదులుతాయి. ఇమ్మీడియట్గా వాళ్ళ అమ్మాయికి న్యాయం జరుగుతుంది.